Sunsolite Refined Sunflower Oil Snacks. Hi, hello, namaste. Welcome to Sunsolite Refined Sunflower Oil Snacks. చిన్నప్పుడు మనం అంతా ఏమనే వాళ్ళం? అటుకులు చిటుకులు కొబ్బరి బెల్లం నాకు చాలు, అంతే కదా. మరి పెద్దయ్యాక పిజ్జాలు బర్గర్లు చాక్లెట్లు ఇవి మాత్రం చాలు అంటున్నాం. సో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అందుకనే చిన్నప్పుడు మన ఆకలిని తీర్చిన అటుకుల్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ అటుకులతో మీ అందరికీ ఒక స్నాక్ ఐటెంని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. మరి ఆ స్నాక్ ఐటమే ఉల్లి అటుకులు. మరి ఉల్లి అటుకులకి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉల్లి అటుకులకు కావలసిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, కరివేపాకు, పసుపు. సో ముందుగా ఉల్లి అటుకుల కోసం మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసి ఫస్టే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై అన్నాను కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో డీప్ ఫ్రైకి నేను వాడుతున్నాను సన్సోలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఏమాత్రం భయం లేకుండా ఈ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రైకి వాడేసుకోవచ్చు. ఈ సన్సోలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో వైటమిన్ ఈ న్యాచురలీ రిచ్ గా ఉంటుంది. సో ఆయిల్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం నేను మీకు చెప్తాను. సో ఆయిల్ వేడెక్కేంత వరకు మనం ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ చిటికెడు పసుపు లైట్ గా, అండ్ ఫైనలీ కొంచెం కారం, ఆల్సో కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం కదా. వీటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది. సో తర్వాత మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఏం చేయాలి ఎలా చేయాలి అంటే చెప్తాను, బట్ కొంచెం ఓపిక. సో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆనియన్స్ ని ఆయిల్లో వేయించేసి డీప్ ఫ్రై చేసుకుంటాను. సో డీప్ ఫ్రై అంటే నార్మల్గా కాదు, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్కి అయితే బాగా తెలుస్తుంది. రంజాన్ సీజన్లో హలీం ప్రిపేర్ చేసినప్పుడు దానిపైన ఆనియన్స్ వేస్తారు చూడండి. డీప్ ఫ్రై చేసేసి చాలా దగ్గరికి అయిపోయి కలర్ బాగా చేంజ్ అయిపోతుంది. సో ఆ రకంగా మనం డీప్ ఫ్రై చేసి ఆనియన్స్ ని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో హియర్ వి గో. సో చూసారు కదా, ఆనియన్స్ వేయగానే అవి ఇలా పువ్వులాగా విచ్చుకుంటున్నట్టు స్ప్రెడ్ అయిపోతున్నాయి, పైకి తేలిపోతున్నాయి. సో ఇలా ఈ ఆనియన్స్ ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో టైం ఉన్నట్లయితే ఇలా ఆనియన్స్ ని చాలా సేపు వేయించుకోవచ్చు. లేదనుకున్నట్లయితే కొద్దిగా సాల్ట్ ని ఈ ఆనియన్స్ పై స్ప్రింకిల్ చేసుకోండి. అప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఆనియన్స్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలానే ఉంటాయి. అంటే మనం ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు, ఉల్లిపాయలు మాడిపోతే అని చెప్పి. సో అదే కలర్ ఆల్మోస్ట్ అలా అవుతుంది అనమాట. ఇలా వేయించుకున్న ఈ ఆనియన్స్ ని ఒక ప్లేట్ లోకి మనం తీసేసుకుందాం. సో ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం అటుకుల్ని వేయించుకుంటున్నాం.
అటుకులు వేయగానే ఇమీడియట్ గా ఇలా వచ్చేస్తాయి, వేగిపోతాయి. చూసారు కదా, వీటిని మనం తీసి ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ అటుకులు నేను డీప్ ఫ్రై చేసి తీసేసుకున్నాను కదండి, అటుకులు అండ్ ఆనియన్స్. కానీ నేను ఎక్కడ టిష్యూ పేపర్ కూడా యూజ్ చేయట్లేదు, బికాస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సన్సోలైట్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు సన్సోలైట్ ఆయిల్ ని యూజ్ చేయండి, లైట్ ఫుడ్ ని మీ ఆహారంలో ఇన్వైట్ చేసేయండి. సో నెక్స్ట్ కరివేపాకు మనం ఇందులో వేసేసుకొని ఓకే. సో ఈ కరివేపాకు చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మరో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంతకు ముందు మనం ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సింగ్ బౌల్ని ఇప్పుడు మనం తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ వేయించి పెట్టుకున్న అటుకులు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకుందాం. చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో చక్కగా ఇంట్లో అయితే చేత్తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఫైనల్ గా నేను ఒక గార్నిషింగ్ ప్లేట్ తీసుకున్నాను. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అటుకులు, ఉల్లిపాయల మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో స్లోలీ ఇలా చక్కగా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే ఈ అటుకులతో పాటు మీ ప్లేటింగ్కి తగ్గట్టు, ప్లేట్కి తగ్గట్టు చుట్టూతా ఆనియన్స్, కీరాస్, పార్స్లీ లీవ్స్ ఇలా దీంతోనైనా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం నేను కరివేపాకు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాను కదా, దాంతో గార్నిషింగ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. సో ఇప్పుడు ఈ క్రంచీ కరివేపాకుని సైడ్స్ లో వేసేసుకుందాం. చక్కగా ఫైనల్ గా తినేటప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకొని తింటే వావ్ టేస్టీగా ఉంటుంది ఉల్లి అటుకులు. మరి టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. యాజ్ యూజువల్ నేను పుట్టింది బహుశా తినడానికేనేమో. ఓకే, సో ఉల్లి అటుకులకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఉల్లి అటుకులకు కావలసిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, కరివేపాకు, పసుపు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని నూనె పోసి అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసి ఈ ఆనియన్ ఫ్రైని పక్కన పెట్టుకోవాలి. అటు తర్వాత నూనెలో అటుకులు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ గా కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన మిశ్రమాన్ని అటుకులు, ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే ఉల్లి అటుకులు రెడీ.
సో ఉల్లి అటుకులు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. క్రంచీగా ఉన్నాయి, ఇలా అంటుంటే ఆ సౌండ్ లోనే తెలిసిపోతుంది. సో నేను టేస్ట్ చేసేస్తున్నాను ఉల్లి అటుకులను. వాహ్, ఏమన్నా టేస్టా? అది అటుకులు తింటేనే అదో రుచి, తెలియని రుచి అన్నమాట. సో బేసికలీ అటుకుల్ని మనం నానబెట్టుకుని తింటే పాలల్లో అదో టేస్ట్, అండ్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తింటే అదో రుచి. సో నేనైతే ఈ ఉల్లి అటుకుల్ని ఇవాళ బాగా ఎంజాయ్ చేశాను. హోప్ఫుల్లీ మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ క్రంచీ కరివేపాకుతో మాత్రం యమ్ యమ్ అంటుంది ఉల్లి అటుకులు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ ఐటెంతో మీ ముందుంటాను. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ బై బాయ్.